ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి సెమీఫైనల్స్ దుబాయ్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య నేడు మరికొద్ది గంటల్లో స్టార్ట్ అవబోతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్న చర్చ. ఎందుకంటే రెండు సమవుజ్జీలు, దిగ్గజ ప్లేయర్స్, దిగ్గజ జట్లు. కాకపోతే బ్యాటింగ్ లో భారత్ ఆస్ట్రేలియా మీద ఒక్క ఆకు. కాకపోతే ఆస్ట్రేలియా అంతకంటే గొప్ప జట్టు. ఎందుకంటే గొప్పది ఆస్ట్రేలియాకి ఉన్నది ప్రతివ్యూహాలు, అద్భుతమైన వ్యూహాలు. వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ని శుభమన్ గిల్ ని, రోహిత్ శర్మకి వాళ్ళ ఫేవరెట్ షాట్ గా ఉసిగొలిపే బాల్ చేపించి ట్రాప్ చేసి అవుట్ చేయడం అనేది హైలైట్. ఆ దెబ్బకి భారత్ ఓడిపోవడం అనేది అందరికీ తెలిసిన విషయం. ఒకసారి ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్స్ లో ఎంటర్ అయ్యింది అంటే ఇక దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. అద్భుతమైన ప్రతిభ కనబరుస్తుంది. అదేవిధంగా భారతదేశంలో కూడా అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారు, అద్భుతమైన ఫామ్ లో ఉంది. కాకపోతే ఈ మ్యాచ్ కి సంబంధించి మాత్రం నా అభిప్రాయం ప్రకారం మిస్టర్ డిపెండబుల్ రోహిత్ శర్మ. ఎందుకంటే ఆస్ట్రేలియాకి రోహిత్ శర్మ ప్రతిభ గురించి ఖచ్చితంగా తెలుసు. రోహిత్ శర్మను 30 లోపల అవుట్ చేయలేదా, దేవుడు వచ్చినా కూడా అవుట్ కాడు, వాయుగొట్టి పక్కన పెడతాడు. అందుకని 30 లోపల రోహిత్ శర్మ అవుట్ కాకపోతేనే భారత విజయ అవకాశాలు మెరుగుపడతాయి. ఈ మ్యాచ్ కి సంబంధించి మాత్రం దేశాభిమానం పక్కన పెడితే ఆస్ట్రేలియానే నా ఫేవరెట్. ఆస్ట్రేలియా గెలవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది, 55% ఛాన్స్ ఉంది. ఇండియాకి 45% ఛాన్స్ ఉంది. ఈ ఛాన్స్ ని పెంచే ఏకైక బ్యాట్స్మెన్ మిస్టర్ డిపెండబుల్ రోహిత్ శర్మ.